దేవుడు మనతో మాట్లాడలాగన, మరి ముఖ్యంగా దేవుని వాక్యానికి మనం మన హృదయాలను దేవునికి అప్పగించలాగన ఆయన సహాయాన్ని కోరుతూ చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారులైన మమ్మల్ని ప్రేమించి రీతిగా తండ్రి, ప్రభా ఏప్రిల్ మాసం 21వ తారీఖులో తండ్రి మమ్మల్ని అందరినీ చేర్చి ఒక చెంత చేర్చి ప్రభా నీ దైవ వాక్య లేఖనాలు తండ్రి పరిశీలించడానికి, వాటిలో ఉన్న సారాన్ని తండ్రి మేము ఆస్వాదించడానికి, వాటి ద్వారా నాయన మా ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడం మీరు ఇస్తున్న ఈ గొప్ప తరుణాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఇక్కడ వింటున్న పిల్లలందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వింటున్న మాటలు తండ్రి అవి మీ మాటలు, నిత్య జీవపు మాటలు కనుక తండ్రి, అవి మా మాటలైతే అవి వినవసరం లేదు కానీ తండ్రి, అవి మీ మాటలు కనుక మీ పిల్లలు వినగలిగే వివేచన జ్ఞానం దయచేయండి. ఈ పక్షాన నిలబడి నన్ను కూడా మీ ఆత్మచే నడిపిస్తారని నమ్ముచ్చు. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ఈ ప్రార్థన సహవాసం అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన పరిశుద్ధుడును మనందరికీ విమోచనైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో దేవాది దేవునికి నా స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన మీ అందరూ కూడా మరొక్కసారి నా వందనాలు తెలియజేస్తున్నాను. మనకివ్వబడిన సందేశాన్ని బట్టి, మనకివ్వబడిన ఈ రోజు యొక్క వాక్యపట్నం బట్టి మనం ఆలోచన చేయగలిగితే, మరి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి లేఖ రాస్తూ ఒక ప్రశ్నను మనకు వేస్తున్నాడు, మనకు సంధిస్తున్నాడు. ఒక ప్రశ్న ఏంటంటే, ఓ మరణమా, ఎవరినో కేకేస్తున్నట్టు మరణాన్ని పిలుస్తున్నాడు. ఏంటంటే, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? అంటే బైబిల్లో రాయబడినది విజయం అంటే, విజయం అంటే సాధించడం, విక్టరీ. ఇప్పుడు మనందరం కూడా ఐపీఎల్ చూస్తున్నాం, ఉత్కంఠభరితంగా చూస్తున్నాం. మనకు నచ్చిన వారు గెలవడానికి మనం ఎంతైనా ఆసక్తి చూపుతాం. మరణం కూడా ఏం చేస్తుందంట, విజయ కేతనం ఎగరవేస్తుందంట. ఏంటంటే అక్కడ మనకు ప్రశ్న అర్థమవుతుందంటే, నీ విజయం ఎక్కడా అని అడుగుతుంది. అంటే చాలా జాగ్రత్తగా వినండి. మరణం గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. నేర్చుకున్న తర్వాత మరణానికి విజయం ఉందా అపజయం ఉందా అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. కనుక మరణం అనే పదం మనం ఆలోచన చేయగలిగితే చాలా మందికి కూడా మరణం అనే పదం తెలిసిందే, అవునా కదా? మరణం అంటే చావు, చచ్చిపోవడం. అదే మరణం అంటే మనకేం తెలుసా? భయం, అవునా? మరణం అంటే తెలుసు, అదే మరణం అంటే భయం, అవునా కదా? ఇక్కడ మరణం అంటే ఇష్టపడేవారు ఎంతమంది ఉంటారు? ఇప్పుడు మరణం చచ్చిపోండి, ఇక్కడ దూకి చచ్చిపోయినట్టు, నాకు మరణం అంటే ఇష్టం అన్న వాళ్ళు చేతేస్తండి. అమ్మా, నాకు మరణం అంటే ఇష్టం అన్న వాళ్ళు చేతేస్తండి. అబ్బా, నిజమా? నిజంగా మీరు ధన్యులే, నిజంగానే. అయితే ఈ వర్తమానం అన్న తర్వాత మరి ఇద్దరు ఎత్తారు, మిగతా వారు ఎత్తిన వారు దించుతారో లేకపోతే మిగతా వారు కూడా ఎత్తుతారో చూద్దాం. అంతేనా? ఎత్తిన వారు దించుతారో చూద్దాం, లేకపోతే ఎత్తని వారు ఎత్తుతారో లేదో చూద్దాం. ఓకేనా? అయితే మరి మరణం అంటే మరి ఇష్టం లేకుండానే చాలా మంది కూడా చనిపోతున్నారు. ఎలా చనిపోతున్నారు? దేవుడిచ్చిన ఆయుష్ని బట్టి, పుడుతున్న కానించి, తల్లి గర్భంలో మొదలు కానించి, పిండముగా ఉన్న కానించి భూమి మీద పడే వరకు కూడా, అంటే క్షణాలు, రోజుల్లో కూడా చనిపోతున్నారు. కొన్ని సంవత్సరాల్లో చనిపోతున్నారు, యవ్వన దశలో చనిపోతున్నారు, కౌమార్య దశలోనూ చనిపోతున్నారు, వృద్ధాప్య దశలో కూడా చనిపోతున్నారు. అలాగే చాలా మంది కూడా బలత్మరణం, ఏమిటారంటే బలవంతంగా కూడా చనిపోయేవారు ఎక్కువ ఉన్నారు, అవునా కదా? ఎలా చనిపోతున్నారు? ఉరేసుకుని చనిపోవడం, లేకపోతే మందు తాగి చనిపోవడం, అంటే విషం తీసుకుని చనిపోవడం, లేదంటే గొంతు పిసుక్కుని వాళ్ళే చనిపోవడం, లేకపోతే ఎక్కడైనా కాలువల్లోనో నూతుల్లోనో బావుల్లో దూకేసి చనిపోవడం. అంటే వాళ్ళకి మరణం అంటే ఇష్టమయ్యి దూకేస్తున్నారంటారా? లేకపోతే మరణం అంటే ఇష్టమని వెళ్ళి వాళ్ళు చనిపోతున్నారా? మనకు అర్థమవుతుంది కదా. వాళ్ళని అడిగితే ఏమంటారు? ఫలానా వ్యక్తి విషం తీసుకుని చనిపోయిందంటే కుటుంబ సమస్యలు అవ్వచ్చు, లేకపోతే వ్యక్తిగత సమస్యలు అవ్వచ్చు, సమాజపు సమస్యలు అవ్వచ్చు, ఏదో ఒక సమస్యను బట్టే మరణిస్తున్నారు. అంటే ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే, నేను కూలంకషంగా వెళ్తాను, ఎందుకంటే గంట సమయంలో మనం ముగించుకోవాలి కనుక చాలా జాగ్రత్తగా వినండి. మరణం గురించి మనం తెలుసుకుంటున్నాం కనుక. అయితే ఇక్కడ బ్రతుకు మీద విరక్తి పడి మరణించేవారు తప్ప మరణాన్ని ఇష్టపడి ఎవ్వరు కూడా మరణించడం ఇష్టపడరు, అవునా కదా? మీకు అర్థమవుతుందా? బలాత్మరణం అంటే బ్రతుకు మీద విరక్తి పుట్టి చనిపోతారు తప్ప ఇష్టపడి మరణించేవారు ఎవరు కూడా ఉండరు. మరి ఎవరైనా చెప్పగలమా ఇష్టపడి ఆత్మహత్య చేసుకుంటున్నానని? ఆత్మహత్య చేసుకుంటాను ఒకళ్ళు అంటారు. ఒక విషయంలో, ఒక వీడియోలో మనం చూస్తాం. ఒకడంట తన మరణం అంట ఎలా చనిపోయే ముందు నేను ఎలా మరణించాలో అనేది అంటే డాక్యుమెంటరీ చేయాలనుకున్నాడంట. కనుక ఒక వీడియోగ్రాఫర్ని తీసుకొచ్చి ఇలాగా
నేను ఇదిగో ఇలాగ వెళ్తున్నాను, ఈ మేడ నుంచి దూకేస్తున్నాను. నేను ఎలా పడుతున్నానో మోషన్లో నాకు చూపించు. నేను నా తలకాయ ఎలాగ పగిలిపోతుందో, లేకపోతే నా శరీరం ఎలాగా చితికిపోతుందో. అది చచ్చిపోయిన తర్వాత చూసుకుంటాడా? చూసుకోరుగా. మీకు అర్థమై ఉంటుంది, ఈ విషయం ఎక్కడో జరిగింది, చూశారు కదా, చూసే ఉంటారు. కనుక ఎవరైనా సరే మరణాన్ని ఇష్టపడి ఆత్మహత్య చేసుకునేవారు, లేదా మరణాన్ని ఇష్టపడి బలాత్మరణాలు చేసుకునేవారు ఎవరన్నా ఉన్నారా? నాకు మరణం అంటే చాలా ఇష్టమని అని వెళ్ళిపోయి కాళ్ళ దూకేసిన ఉన్నారా? నాకు మరణం అంటే ఎంతో ఇష్టమని ఊరేసుకుని ఉన్నారా? చూస్తున్నాం మన సమాజంలో మరణించేవారి యొక్క చావులు చూస్తున్నాం. నాకు తెలుసు, ఇప్పుడు రోడ్డు అంటే వెళ్తే నాకు యాక్సిడెంట్ అవుతుంది, నేను చచ్చిపోతానని తెలుసుకుని వెళ్తాను ఎవరన్నా. ఒకవేళ యాక్సిడెంట్ అవుతుందని తెలిసింది అనుకోండి, ఏమవుతాం? ఆగిపోతాం. అంటే ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే, మరణము అనేది భయం. మరణం అనేది అందరికీ కూడా భయం. పుడుతున్న పిల్లవాడు కానించి చచ్చిపోయేది, రేపు ఎల్లుండో చచ్చిపోయేవాడు కూడా ఏమంటాడా? దేవుడు ఆరోగ్యం ఇస్తే బాగుండు, ఇంకొంతకాలం గడిచింది మంచం మీద ఉండి, లేకపోతే ఏమంటారు, మామూలుగా సాదాసీదగా అంటారు ముసలు, కాడి రమ్మంటుంది, ఊరు పొమ్మంటుంది బాబా అంటారు. కానీ నిజంగా చచ్చిపోతామంటే ఆ టైంలో చచ్చిపోవడానికి ఇష్టపడతారా? అంటే మనకి ఇన్ని విషయాలు బట్టి ఆలోచన ఏంటంటే, మరణం అనేది భయాన్ని ఇస్తుంది, భయపెడుతుంది. అంటే నా కానించి మీరు వినేవాళ్ళు కానివ్వండి, మంచోడు కానివ్వండి, చెడ్డోడు కానివ్వండి, నీతిమంతుడు కానివ్వండి, అనీతిమంతుడు కానివ్వండి, మరణం అంటే భయం. ఏంటంటే మరణం అంటే భయం. అయితే మరి దేవుడు మనుషులను చేశాడని తెలుసు మనకి, అవునా? పుట్టించాడనే విషయం మనకు తెలుసు. మరి అదే దేవుడు మరణాన్ని ఎందుకు పెట్టాడో తెలియాలి కదా. మరి ఎవరు పెట్టారు ఈ నియమం? దేవుడే పెట్టాడు. దేవుడు ఎలా పెట్టాడు అనే విషయాలు మనం ఆలోచించేద్దాం. అయితే మరణాన్ని ఎందుకు చేశాడో తెలుసా మనకి క్రైస్తవులుగా? ఇప్పుడు బయట వదిలేండి, దేవుడే చేశాడని మనం చెప్పుకుంటున్నాం. అయితే మరణాన్ని చేసిన దేవునికి మరణాన్ని ఎందుకు చేశాడో క్రైస్తవులుగా మనకు తెలుసా? ఎప్పుడైనా విన్నారా? నేను కాదు, మన సేవకులు ఎవరైనా చెప్పారు అనుకోండి, మరణం 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 అని చెప్పామనుకోండి, వెళ్తామా గుడికి? వెళ్ళాం. ఏమని చెప్తే, మీ పిండే మీ తొట్టే, పిండి బిసికే తొట్టి, లేకపోతే మీ గానుగు నిండు పొర్లిపోద్ది, నీకు ఎకరం ఉందా 10 ఎకరాలు వస్తుంది, ఇలా చెప్తే వెళ్తాం, అవునా కదా? కానీ బైబిల్లో ఉన్న వాస్తవాన్ని చెప్తే ఎవరు వెళ్తారు? అది మరణం గురించి. ఏంటంటే అది మరణం గురించి. ఏంటి తీరా మనం వెళ్ళి చావు కోసం వెళ్తున్నాం ఆ గుడికి? అవునా? ఇన్ని ప్రశ్నలు వస్తాయి లేదా? అయితే మరి దేవుడే పుట్టించాడని మనం అంటున్నాం, దేవుడే మరణాన్ని పెట్టాడని అంటున్నాం. మరి దేవుడే పుట్టించినప్పుడు దేవుడే మరణాన్ని పెట్టాడు, పుడటానికి ఇష్టపడిన వ్యక్తి చావడానికి ఎందుకు ఇష్టపడట్లేదు? ఇది వేసుకోవాలి మన ప్రశ్న. అర్థమవుతుందా? అయితే మనుషులను కలిగించిన దేవుడు మరణాన్ని ఎందుకు కలిగించాడు? ఏమంటే మరణాన్ని కలిగించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ విషయాలు మనకి తెలియాలి. మరి ఈ భూమి మీద ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, అవునా కదా? ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, ఎన్నో దేవుళ్ళు ఉన్నారు. మరి మరణమును గురించిన వివరణ, సమగ్రమైన వివరణ ఎక్కడైనా కనిపించిందా? ఆఖరికి బైబిల్లో కూడా ఉందంటారా? ఆఖరికి బైబిల్లో కూడా ఉందంటారా? మరి ఈ బైబిల్ని దేవుడే రాయించాడు అన్నప్పుడు, దేవుడే రాయించినప్పుడు మరి ఆయనే రాయాలి కదా మరణం గురించి కూడా. పుట్టుక గురించి రాయించిన వ్యక్తి మరణం గురించి కూడా రాయాలి కదా, అవునా? ఇప్పుడు విషయం చెప్తాను. ఇప్పుడు పరిగె పందాలు ఉన్నాయి, ఇక్కడి నుంచి పరిగెత్తుకెళ్ళిపోనరా అని అన్నాను అనుకోండి, పరిగె పందాలు పెట్టేవాడు. పెట్టే వ్యక్తి ఎక్కడ పరిగెత్తాలో ఎండ్ పాయింట్ చెప్తే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గీతను దాడితేనే మీరు గెలుస్తారని చెప్తేనే కదా దానికి సార్థకత. ఇప్పుడు పుట్టిన వ్యక్తిని కూడా దేవుడే చంపుతున్నప్పుడు పుట్టుక యొక్క పరమార్థాన్ని మనం తెలుసుకుంటున్నాం, కానీ చావు యొక్క పరమార్థాన్ని తెలుసుకుంటున్నారా క్రైస్తవులుగా? దేవుని నమ్మేవారుగా మనం మరణాన్ని గురించి కూడా తెలుసుకుంటున్నామా? అందుకే యేసుక్రీస్తు వారు ఈ రోజు దేన్ని గెలిచారంట? సమాధి. అలా ఖాళీ సమాధి కనపడుతుంది ఎక్కడ? యెరూషలేములో. ఖాళీ సమాధి కనపడుతుందని వెళ్ళి మనం ఏం చేస్తున్నాం? ఆయన్ని పూజిస్తున్నాం. ఎక్కడైనా గుళ్ళో దేవుళ్ళు లేకపోతే వెళ్ళి పూజిస్తామా? మరి మనం ఏంటి ఖాళీ సమాధిని వెళ్ళి పూజిస్తున్నాం? లోకానికి రివర్స్ కలిగాం మనం. వింతగా లేదా? ఒకసారి ఆలోచించండి. మనం ఎన్ని ఒకసారి ఆలోచించగలిగితే వింతగానే ఉంటుంది. మరేంటి, ఫలానా గుడి దగ్గర ఫలానా దిక్కెళ్తే పుణ్యం ఏంటంట, పుణ్యతీర్థాలని వెళ్తాం. మరి యెరూషలేములో యేసుక్రీస్తు వారి ఖాళీ సమాధి ఉంటే అక్కడికి వెళ్తాం వల్ల పుణ్యం ఏంటి? మరి అంతేనా? ఇది ఎలా ఉందంటే మరణము గురించి తెలుసుకోకపోవడం లాంటిది, అంతేనా? కనుక చాలా మంది అనుకుంటారు, చాలా మంది ఏమనుకుంటారంటే, నేను తప్పకుండా కూడా మరణిస్తానని తెలుసు, అవునా? ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక సమయాన్న ఈ భూమిని విడిచిపెట్టి మరలా మట్టిలోకి వెళ్ళిపోవాలి, అందరికీ తెలుసు. మరి అందరికీ తెలిసినా కానీ మరి ఆ మరణం రావడానికి చాలా సమయం ఉందనుకుంటాం. నేను అనుకుంటాను, నేను 60-70 సంవత్సరాలు బ్రతికేస్తానని అనుకుంటాను.
ఈ 60 సార్లు 70 ప్రతి వాళ్ళు అంతే కదా, రేపుడు దినాన ఈ పలానా పలానా చేసేద్దామనే కదా మనం లెగిస్తాం ముందే అనుకుంటాం లేదా? అంటే మనం అనుకుంటాం పలానా టైంలో పలానా చేయాలి పలానా టైం అంటే ప్రతి వాళ్ళు ఏమనుకుంటారంటే మరణం అనేది అప్పుడే కాదు, ఇంకా బోల్ టైం ఉంది అనుకుంటాం, అవునా కదా? అందరూ అలా అనుకునే చేసేవారు, కానీ తెలియకుండా ఒక దినాన మరణం అనేది వచ్చేస్తుంది. మరి వాటికి తెలియకుండానే తెలుసుకోకుండానే అది జరిగిపోతుందా? ఏంటండి? జరిగిపోతుంది. ఏంటంటే మరి మనిషికి మరణము గురించిన సరైన అవగాహన ఉండాలంటారా వద్దంటారా? అంటే మనిషికి మరణమును గురించిన అవగాహన ఉండాలంటారా ఉండకూడదంటారా? ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మన మెసేజ్ విన్న తర్వాత ఖచ్చితంగా మనం చెప్పగలం. లోకస్తులు ఎలాగన్నా మనకు తెలియదు, కానీ క్రైస్తువులుగా మట్టికి మరణమును గురించిన అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలనేది మనం నేర్చుకోబోతాం. కనుక ఇక్కడ మరి అసలు మరణం యొక్క ఉనికి ఏంటి? అదవుతుందా? రాసుకోండి, మీరు రాసుకుంటారని నేను కోడ్ చేస్తాను. అలాగా నొక్కి నొక్కి ఎందుకు చెప్తున్నాను? నేను ఇక్కడ పాఠాలు కదా మనం చెప్పి నేను ప్రసంగం చేయమంటే చేసేస్తాను, చక్క చక్క పెట్టుకుంటూ వెళ్ళిపోతాను. నేను ఇక్కడ తరగతులు చెప్తున్నాను కనుక నేను ప్రశ్న నొక్కి ఎందుకు చెప్తున్నానంటే రాసుకుంటారని. అసలు మరణము యొక్క ఉనికి ఏది? ఏమంటే ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనే విషయాలు మనకు తెలిస్తే మరణమును గురించి ఆ సరైన అవగాహన అనేది మనకు అర్థమవుతుంది. అర్థమవుతుందా? అప్పుడు మరణము గురించి నేర్చుకోవాలంటారా లేదంటారా అనేది అర్థమవుతుంది. అర్థమవుతుందా? అందుకే మనిషికి మరణం గురించిన సరైన అవగాహన ఉండాలా వద్దా? ఉండాలి. ఓకేనా? ఉండాలి. కనుక ఇక్కడ ఏమంటాడంటే మరి మనిషి మరణించాడనేది ఎలా చూడగలుగుతాం మనం? ఒక మనిషి బ్రతికాడని మనకు తెలుసు, ఎందుకంటే నేను మాట్లాడుతున్నాను కనుక, నేను బ్రతుకున్నాను కనుక మాట్లాడుతున్నాను. ఒక మనిషి చనిపోయాడు, మరణించాడు అంటే ఎలా చూడగలుగుతాం? ఇప్పుడు నేను ఉన్నానండి, ప్రసంగం చేస్తే ఏం చేస్తానంటే ఇలా అలా స్టన్ అయిపోయాను అనుకోండి, అలా ఉన్నాను అనుకోండి, ఎలా ఉంటుంది? నిద్రపోయాడంటావా చచ్చిపోయాడంటావా? ముందు కొడతాం ఇలాగా మెలుకు నిద్ర అడిగినవని, కదలేదనుకోండి అసలు గుండెగా చేయి పెడతాం. అప్పుడు కూడా ఏమి సౌండ్ రావట్లేదు అనుకోండి, ఏం చేస్తాం? సువ్వు పెడతాం. తర్వాత ఏం చేస్తాం? గిల్లుతాం. వీలైతే ఏది వచ్చినా గట్టిగా కొడతాం, అవునా కదా? ఇంకా కదలలేదానికి ఏంటంట నిర్ధారణకి వెళ్ళిపోతాం లేదా? చనిపోయాడు అనేదాన్ని. ఒక శవాన్ని చూసి మరణించాడు అని చెప్తాం, అవునా కదా? ఒక శవాన్ని చూసి మరణించాడు అని నిర్ధారణ చేస్తున్నాం మనము. ఇప్పుడు ఒక మనిషి, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మనిషి ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఇప్పుడు దాకా నేనే మాట్లాడాను, మీతో మాట్లాడుతున్నాను, వెంటనే చనిపోయాను అనుకోండి. చనిపోయాను అనుకోండి, ఇప్పుడు దాకా నీళ్ళతో ఉన్న మీరు అందరూ కూడా బాగానే ఉంటారు. చనిపోయినంటే నా పక్కన పడుకుంటాడు, ఎవరైనా పడుకుంటాడా? వదిలేయండి. లేదా పక్కన కూర్చోని ఒక్కడో కూర్చొని అందరం ఊరంతా చెప్పొస్తామంటే ఎవరు ఉంటారా? బాబోయ్ నేను ఉండలేను. అంటే మరణించిన వ్యక్తి అంటే మరణము అంటే శవాన్ని చూస్తే సమాజానికి కూడా భయమే. అర్థమవుతుందా? మరణించిన వ్యక్తిని చూస్తే సమాజానికి భయమే. ఒక వ్యక్తి ఎవరైనా మన పక్కన చనిపోయారు అనుకోండి, అది కార్యక్రమం అయ్యే వరకు కూడా ఆ చుట్టుపక్కలకి నైట్ 7 పెడతారు ఇంకా, అవునా? ఒకవేళ శవం, చనిపోయిన శవం కానీ ఒకవేళ ఎదురొస్తుంది అనుకోండి, ఏమైపోతాం? వెంటనే ఏ సందు చూసుకుని సందులోకి సైడ్ అయిపోతాం. అర్థమైందా? అలాగే ఇక్కడ శవాన్ని మనం చూడగలిగితే, శవాన్ని చూస్తే మనకి ఏంటంటే భయం వేస్తారంటే మరణించిన వ్యక్తిని చూస్తే భయం. ఇప్పుడు దాకా నేను ఎంత గంభీరంగా మాట్లాడినా, ఇంత మరి మీకు అందరికీ ఆప్యాయతగా కనపడినప్పుడు కూడా ఒకవేళ నేను కనబడకుండా ఆగిపోయిన స్టాప్ అయిపోయిన అనుకో, మీకు ఎలా ఉంటుంది? అప్పుడు వరకు సీన్ గారు ఏమంటారు తెలుసా? మానిలే మా మేనల్డే కదా అన్నవాడు కూడా ఏమైపోతాడా? వెళ్ళిపోతారు లేదా? అంటే మరణం అనే విషయము అనే మాట వింటేనే భయం మనిషికి. మరి మరణ భయం ఉన్న మనిషికి మరణించిన తర్వాత ఏమైపోతామనే విషయం గురించి తెలుసుకోవడం అవశ్యం కాదంటారా? మరణం అంటే భయం ఉన్న ప్రతి మనిషికి కూడా మరణించేస్తాం కదా అనే విషయంలో భయం ఉండదా? ఒక వ్యక్తికి అంటండి మరణం ఇప్పుడు ఉంది, ఒరే బాబు నువ్వు రేపు పొద్దున్న చచ్చిపోతున్నావు, వెళ్ళి గొయ్యితే వేసుకుని పెట్టడి చేసేసుకోరా అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇందాక ఇద్దరు చేతులు ఎత్తారు కదండి, విశ్వాసులు ఎత్తారు కదా. ఆ విశ్వాసులు చేతులు ఎత్తినప్పుడు మీకు ఇంకా దేవుడు చెప్తున్నట్లుగా మీరు ఇంకా రెడీ అయిపోండి, సిద్ధపడిపోండి, మరి మరి చచ్చిపోతారన్నారు కదా, మరి నాకు ఇష్టమన్నారు కదా, మరి దేవుడు పిలిచేస్తున్నాడు, మరి మీరు సిద్ధపడిపోండి, మీ ఇంట్లో ఏమైనా చేయాలనుకున్నా, కార్యక్రమాలు చేయాలనుకున్నా, మీరు ఎవరికైనా పంచాలనుకున్నా, ఏమనుకోవాలనుకున్నా ఇంకా రెడీ అన్నప్పుడు ఏమవ్వాలి? విశ్వాసులం అయితే ఏమవ్వాలి? సిద్ధపడిపోవాలి. అయితే ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే బైబిల్లోనే మరణము వచ్చేసింది అంటే ఏమంటున్నారు తెలుసా? రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం చూడండి. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయము మొదటి 3 వచనాలు మీరు చదవండి చక్కచక్క. ఏంటంట? హిజ్కియా అనే వ్యక్తి ఒక రాజు, యూదులను పరిపాలించే రాజు, మంచి నీతిపరుడు, ఆయనకి మంచి దేవుని హృదయంలో మంచి చోటు ఉన్న ఆయన. అతని గురించి 3వ వచనం రాస్తాడు. అతనికంట మరణం చచ్చిపోయే రోగం వచ్చిందంటండి. అదే మనకేమన్నా చచ్చిపోయే రోగం వచ్చిందనుకోండి, ఎక్కడ పరిగెడతాం మనం? ఎవడు బతికిస్తాడా అని పరుగులు తీస్తాం, అవునా కదా?
ఎవరు పరిగె ఎక్కడ విజయవాడ అంటే విజయవాడ పరిగెడతాం, రాజమండ్రి అంటే రాజమండ్రి పరిగెడతాం, అమెరికా అంటే అమెరికా పరిగెడతాం. మన దగ్గర ఉన్న లేకపోయినా అప్పు చేసైనా సరే ఏం చేస్తాం, చచ్చిపోవడానికి మాత్రం ఇష్టపడం. ఏంటంటే చచ్చిపోవడానికి మాత్రం ఇష్టపడం. మన దగ్గర ఉన్నది ఊడ్చి 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 ఏం చేస్తాం, కష్టపడి ఎలాగైనా సరే మనం బతికిపోవాలనుకుంటాం. అవునా? సమాజం అలాగ ఉంటుంది లేదా? ఇజికి గారు ఏం చేస్తున్నారు చూడండి, చదివమ్మా. ఉమ్, 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 ఉమ్. వెరీ గుడ్, ఓకే, చాలండి. ఇక్కడ ఇజికే గారు ప్రార్థన చేస్తున్నారంటండి. ఏమని ప్రార్థన చేస్తున్నారంటే ఒకసారి అందరూ బైబిల్ ఉన్న వాళ్ళందరూ ఒకసారి చదువుకోండి. నేను ఎలాగున్నాడంటే ఆయన సన్నిధిలో యథార్థవంతుడిగా ఉన్నాను ప్రభా, నేను సత్యవంతుడిగా ఉన్నాను ప్రభా, నేను విశ్వాసిని ప్రభా, చేతులైతే ఎత్తేసాను కానీ మరణించడానికైతే సిద్ధంగా లేను అంటున్నాడు ఆయన. ఏంటంటాడా? ఇంకేం చేయాలి, గోడతో తిరిగాడు ఇలాగా ఎడుతుమాలి ఎట్టాడు ఇంకా చచ్చిపోరా బాబు అంటేని. అంటే మనం అందరం అంటాం పరలోకం దేవుడిస్తాడు అంటే ఎంతమందికి ఇష్టం? అందరికి ఇష్టమే. మరి ఆయన పరలోకాన్ని తీసుకెళ్తానని ఇసుకేం కేకేస్తుంటే మరి ఆయన ఎడుతున్నాడేంటి? తన దాకా వస్తే గానీ ఏదంటారు చూసా సామెత. అంటే మరణమును గురించిన క్రైస్తవ యొక్క సమాజానికి ఇక్కడ హిజ్కియా గారి ద్వారా ఏమర్థమవుతుందంటే, మరణం అవుతావురా బాబు, ఇంకా చచ్చిపోవడానికి ఏంటి, మరణ రోగం వచ్చేసింది. ఇంకా ఒక క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఆ పేషెంట్ ఎలా ఉంటాడంటే నాకు ఇప్పుడు చచ్చిపోదామా అని ఏం చేస్తాడు తెలుసా, వీలైతే బలాత్మరణం చేసుకుంటాకే ప్రయత్నాలు చేస్తాడు. అటువంటి ప్రయత్నాలు ఏదైనా సరే, మందు దొరికితే పక్కన మందు, లేకపోతే ఏదో ఏ టవల్ దొరికితే టవల్ నొక్కేసుకోవడం, లేకపోతే వీలైతే చేతులతో నొక్కేసుకోవడం ప్రయత్నిస్తాడు. అయితే హిజ్కియా గారు చెప్పేశారు, హిజ్కియా గారు ఎవరు, యథార్థవంతుడు, దేవుని ఇష్టపడే వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయన మరణాన్ని ఇష్టపడట్లేదు. ఇష్టపడకపోగా ఏం చేశాడు, అక్కడ ప్రార్థన విన్నాడు. ఓకేలే నా సేవకుడే కదా అని ఏం చేశాడు, అక్కడ కిందకి వెళ్ళడానికి 15 సంవత్సరాలు ఆయుష్ను పొగిడిచాడు. ఏంటంటే పొడిగించాడు. పొడిగించిన తర్వాత ఏమైనా ఈ 15 సంవత్సరాల్లో తర్వాత ఏమైనా చచ్చిపోకున్నాడా? మళ్ళీ చచ్చిపోయాడు. ఇక్కడ అర్థం నేను చెప్పేది ఏంటంటే, మనిషికి మరణం అనేది తథ్యం. అర్థమవుతుందా? పుట్టిన ప్రతి వ్యక్తి మరణించక తప్పదు. ఒక బిళ్ళ తయారు చేసిన దానికి మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఉంటుందో, దాని చావు కూడా ఎక్స్పైరీ డేట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. అదే కాదు, మనం కొనే ప్రోడక్ట్ ఏదైనా సరే ఏ రోజున తయారు చేశారు, ఎప్పటి వరకు పనిచేస్తుంది అని ప్రతి దాని మీద కూడా, మనం వండుకునే వంట విషయంలో కూడా అది ఈ రోజు నుంచి 24 గంటలు మాత్రమే మన దగ్గర ఉంటుంది. 24 గంటలు దాటిన తర్వాత అది పనికిరాదు. ప్రతి వస్తువు కూడా, ఒక చెట్టు ఉంటుంది, దానికి ఒక ఆయుష్ ఉంటుంది. ఒక ఇల్లు కడతాడు, ఈ ఇల్లు కట్టాడు, దీనికి 20 సంవత్సరాలు నేను ఇస్తున్నానండి, తర్వాత కష్టం చెప్పలేము, ఒక 2-3 సంవత్సరాలు దాన్ని మీరు పడగొట్టుకుని కట్టుకోవాలి. ప్రతి దానికి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పైరీ డేట్ ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇక్కడ హిజ్కియాకు మరణం వచ్చేసింది. ఆయన ఎవరంట, మన విశ్వాసం అంటే ఆయన సేవకుడు అంట. అటువంటి సేవకుడే భయపడిపోతున్నాడు మరణం అంటే. అంటే ఇక్కడ భయం, మరణం అనేది మంచివారిని భయపెడుతుంది, చెడ్డవారిని కూడా భయపెడుతుంది. మనకు అర్థమవుతుందా? మరణం అనేది మంచివారిని కూడా భయపెడుతుంది, చెడ్డవారిని కూడా భయపెడుతుంది. మనకు అర్థం అవ్వాలి ప్రియులారా. ఈ రాత్రికాల సమయంలో మరణమును గురించిన అర్థం. అందుకే ఓ మరణమా నీ విజయం ఎక్కడా అంటే, మరణము విజయాన్ని కేతనం ఎగరవేస్తుంది. మీకు అర్థమవుతుందా? అందరినీ కూడా ఏం చేస్తుంది, మరణం మింగేస్తుంది మనల్ని. అర్థమవుతుందా? ఈ మరణాన్ని మింగేస్తుంది. మరణం ప్రతి మనిషిని, ప్రతి జనాంగాన్ని కూడా మింగేస్తుంది. అందుకే ప్రతి మానవుడు, అది మంచివాడు అవనివ్వండి, నీతిమంతుడు అవనివ్వండి, అనీతిమంతుడు అవనివ్వండి, అది లోకంలో మంచి కార్యక్రమాలు చేయనివ్వండి, చెడ్డ కార్యక్రమాలు చేయనివ్వండి, మరణం అనేది వచ్చిందంటే ఎలాంటి వాడికైనా భయం వేస్తుందన్న విషయం తెలియాల్సిందే. అదే చదవండి, ఇంకో కీర్తన గ్రంథము 89వ అధ్యాయం 40వ వచనం చూడండి. కీర్తన గ్రంథము 89వ అధ్యాయం 47-48 వచనం చూడండి. నా ఆయుష్ కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకుము కొనుము. భక్తుడు అంటున్నాడు చూడండి, ఏమన్నాడంట, ఆయన ఆయుష్ ఎంత కొద్దిదో. ఇక్కడ మనకు తెలియవలసింది ఏంటంటే, నరుడు ఆయుష్ కొద్దిది మాత్రమే. ఏంటంటే కొద్దిది. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ఆయుష్ చాలా కొద్దిది. అందుకే అదే కీర్తన గ్రంథం ఉంటుంది, మోషే గారు అంటారు ఏంటంటే, అధిక బలం ఉన్నాడలా అంతకుముందు ఏమంటది, మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్నాడలా 80 సంవత్సరం. ఇప్పుడు మనం ఈ కాలంలో చూడగలిగితే ఎవరైనా సరే 60 ఏళ్ళు దాటి ఉండగలుగుతున్నారా? కష్టం. లేదా 70. కనుక తెలుసు అందరికీ ఆయుష్ కొద్దిదే. మరి భక్తుడు తెలుసుకున్నాడు, నా ఆయుష్ కొద్దిదే. ఏమన్నాడు చదవండి కీర్తన, నా ఆయుష్ కాలము ఎంత కొద్దిదో. కాబట్టి అండర్లైన్ చేసేసుకోండి, ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకునుము. ఎంత వ్యర్థముగా నీవు అమ్మా నరులనందరినీ
సృజించున్నావు. ఆ, అండర్లైన్ చేసుకోండి. మరణము చూడక బ్రతుకు నరుడెవరు? ఈ భూమి మీద పుడుతున్న ఆదాము, మన పితరుడైన ఆదాము కాలము నుండి నేటి వరకు కూడా మనం ప్రతి మానవుణ్ణి కూడా మనం ఆలోచన చేయగలిగితే మరణము అందరూ కూడా చూడకుండా బ్రతికిన వాడు ఎవ్వడు లేడంట. ఏంటంట? మరణమును చూడక బ్రతుకు నరుడెవడు అంటే మరణం అంటే భయపడేవాడికి మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలియకపోవడం వల్లే భయం వేస్తుంది. మీకు అర్థమవుతుందా? మరణం అంటే ఇప్పుడు వరకు చూసుకున్న హిజ్కియా గారు కానీ సమాజాన్ని కానీ మన ఆలోచన చేయగలిగితే మరణం అంటే భయపడేవారు, అందరూ భయపడేవారే. ఎందుకు భయపడతారు? దాని గురించి తెలియక. అవునా కదా? ఏదైనా ఉందనుకోండి, ఏదైనా పని చేయాలనుకోండి, చూస్తాం ఆ బాక్సే ఉంది, అయ్యో నేను లేపగలనా అని ఇక్కడి నుంచి అంటాను నేను. ఒకవేళ అక్కడికి వెళ్ళి దాన్ని ట్రై చేయగలిగితే కదా నేను లేపగలనా లేదన్నదే. అంటే ఏం చేయాలి? నేను ఆ పని చేయాలి. ఏం చేయాలి? ప్రయత్నించాలి నేను. కానీ మనం ఎప్పుడైనా ప్రయత్నించామా? ప్రయత్నించాలి. ఎలాగ మరణాన్ని? ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళు ఉంటారు, ఇంటర్మీడియట్ వాళ్ళు ఉంటారు. ఒరే అబ్బాయి, మీరు 6 సబ్జెక్టుల్లో ఏ సబ్జెక్ట్ కూడా తప్పకుండా పాస్ అవుతేనే మీరు పై క్లాస్కి వెళ్తారు. ఏ ఒక్క సబ్జెక్ట్ తప్పినా మీరు ఇంకా ఆ సంవత్సరం అంతా గాడి తప్పిపోతారు అన్నప్పుడు ఏం చేస్తాడు వాళ్ళు? ఆ పరీక్షలో పాస్ అవ్వడానికి అహర్నిశలు ఏం చేస్తారు? ప్రయత్నాలు చేస్తారు. ప్రయత్నం చేసి ఏం చేస్తారు? విజయం ఎక్కడుందో వాళ్ళు ఎత్తుకుంటారు. ఆ విషయంలో ఏం చేస్తారు? ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బుక్ ఎక్కడ ఉంది? మాస్టర్ గారిని అడుగుతారు, సార్ నేను అన్ని గుర్తుపెట్టుకోలేను సార్, కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వండి సార్, 4-5 ఇచ్చారనుకో ఏదో కష్టపడిపోయి నేను దాటేస్తాను సార్. అవునా కదా? మనం పనికి వెళ్తాం, అంటే నా పార పని చేయలేనండి, ఇటుకలు మోస్తానండి, ఇసుక మోస్తానండి, నాకు 700 ఇస్తున్నారు కదా, 500 ఇవ్వండి, నేను చేయలేనండి. అవునా కదా? ఎలాగా? మరణం అంటే భయపడేవారు ఇలా మరణాన్ని ఎందుకు చూసి భయపడుతున్నారు? దీని సంగతి ఏంటో చూసేవాళ్ళు ఎవరున్నారా? అంటే దాన్ని చూస్తేనే కదా దాని భయం ఏంటో లేదన్నది తెలుస్తుంది. అవునా కదా? అందుకే తెలియవలసింది ఏంటంటే మరణం అంటే భయపడే వారికి మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలియకపోవటం వల్లే మరణం అంటే భయం. ఒకవేళ తర్వాత ఏం జరుగుతుందో తెలిసిందనుకోండి, భయపడతామా? ఓ ఇంతేనా ఇది అనుకున్నాను. ఇప్పుడు ఉంది గోదావరి కొట్టి అవతల జ్యోతులు దాటాలనుకోండి, అయ్యి బాబాయ్ నేను నీళ్ళంటే నాకు భయం, నీళ్ళంటే భయం అనుకుని రామ్మ కొలు మూసుకొని తీసుకెళ్తాను పంట ఎక్కించిన తర్వాత దాటేసిన తర్వాత ఓ ఇంతేనా అని ఏదో అనుకున్నాను. చాలా మంది అంటారు లేదా, చాలా భయపడిపోయి నా పడవ ఇలాగా అంటే మునిగిపోద్దేమో, పిల్కిలు కొట్టేద్దేమో అనుకున్నాను నేను. ఎవరు తెలియకుండా వచ్చేసాను అంటారు లేదా? అలాగా మరణమును గురించి మనకు అవగాహన ఉందనుకోండి, మరణ భయం మనకుంటారా? సిద్ధపడిపోతాం ఇందాక ఎత్తినట్టుగా. అందుకే ప్రసంగి గ్రంథం ఒక మాట చూడండి, 8వ అధ్యాయం 7-8 వచ్చిన చూడండి. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 7-8 వచ్చినాలు. సంభవింపబోదు అంటే మరణము ఎలా వస్తుందో మనెవ్వరికి తెలియదు. అవునా కదా? మరణం అనేది ఎలా వస్తున్న విషయం మాత్రం మనకెవ్వరికి తెలియదు. అది ఎలాగూ సంభవించును. మరి అలా తెలియజేసేది ఎవరు చెప్తున్నారు మరి మీకు? ఈరోజు అదే కదా చెప్పాలనుకున్నాను నేను. ఏంటంటే మనకి ఎక్కడని చెప్తున్నారా? రే చచ్చిపోతారా అనిల్గా నువ్వు తప్పుడు పని చేస్తున్నారా, ఇలా చేస్తున్నారా, అలా చేస్తున్నారా, దేవుడు చూస్తున్నారా, నేను చంపేస్తాడరా అని చెప్పాను ఎవరైనా ప్రసంగికులు, పాస్టర్ గారు ఈ గుడికి వెళ్ళకూడదా? అవునా కదా? ఇక్కడ ఏమంటాడు ప్రసంగి? అంటాడు నేను అన్నాను సొంత మాటలుగానే. ఏమంటాడు? సంభవింపబోతున్న దాని గురించి నరులకు తెలియజేసేవాడు అది ఎలాగో సంభవించును వారికి తెలియజేయవారు ఎవరు? చదవండి. ఓకే. మరణ దినము ఎవరికి వశము కాదంట, ఎవరి వశంలోనూ లేదంట మరణ దినం. కదా? మరణము అందరికి తథ్యం. ఏంటి? మరణం అందరికి కూడా తథ్యం. గుర్తుపెట్టేసుకోండి. అయితే ఏం చేయాలి? తెలుసుకోవాలి. మరణం గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా ఎవరు తెలుసుకోవాలంటే క్రైస్తవులు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మరి క్రైస్తవులు మాత్రం తెలుసుకోవాలనే ఆలోచనలో ఉన్నారా? హిజ్కియా లాగానే మరణం వచ్చేస్తుందా అంటే పరుగులు తీస్తాం తప్ప ఈరోజు నువ్వు మరణం అయిపోరా దేవుడు పిలిస్తే చేయించేవారున్నారా? లేరు. మనం ఈ క్రీస్తుని నమ్మిన వారినిగా, దేవుని ఎరిగిన వారినిగా, రక్షకుడిగా ఉన్న మనం ఏం చేయాలంటే మరణం అయిపోతా. అందుకే మీరు ఏమంటారంటే బైబిల్ ఏం మాట్లాడుతుందంటే మీరు క్రీస్తుతో కూడా ఏమవ్వాలంట? పాతి పెట్టబడాలంట. మీరు క్రీస్తుతో కూడా సిలువేయబడాలంట. మీరు క్రీస్తుతో కూడా శ్రమ అనుభవించాలంట. కానీ క్రీస్తుని నమ్ముకుంటే శ్రమలు ఉండవు, అయ్యి ఉండవు, ఏముండవు, కష్టాలు ఉండవు. సింపుల్గా వచ్చేసి కూర్చుని వెళ్ళిపోతాయి. మీకు ఏమి ఇచ్చేస్తాడా? పరలోకం ఇచ్చేస్తాడు. మీకు మరణం గురించి తెలియక్కర్లేదు. 10th క్లాస్లో ఏబీసీలు తెలియకుండా, ఏమీ తెలియకుండా, నాకు ఇంగ్లీష్ రాకుండా నాకు ఉద్యోగం ఇచ్చేస్తే వెళ్ళిపోయి ఏం చేస్తాను నేను? కంప్యూటర్ సిస్టమ్ ఉంది, సిస్టమ్ దగ్గరికి వెళ్ళిపోయి నాకు ఏం రాదు కూర్చుని ఇదేంట్రా ఏబీసీలు వరుసగా లేవేంటి, వీడు ఎవడో నాకంటే ఇరుబాగుల్లో ఉన్నాడు వీడు అంటే అవగాహన లేదానికి వెళ్ళిపోతాం. అవగాహన ఉండాలా లేదా?
అందుకే దేవుని గూర్చిన జ్ఞానమును నేర్చుకోవడానికి రండని దేవుని లేఖనం చెప్తుంది. ఆయనను గూర్చిన జ్ఞానమును అభ్యసించుడి. ఇక్కడ ఎందుకు ఏమన్నాడంటే మరణం అనేది అందరికీ కూడా తథ్యం. వాట్ నెక్స్ట్ ఏంటి, తర్వాత ఏంటి అర్థమవుతుందా? మరణం తర్వాత ఏంటి జరగబోయేదే అసలు సిసలైన క్రైస్తవుడికి జీవిత పునాది. అర్థమవుతుందా? మరణం తర్వాతే మనకు అసలైన పునాది. అందుకేమన్నాడు, నరుడి ఆయుష్ కొద్దిదే అన్నాడు. ఇంత కీర్తన గ్రంథం ఏమన్నాడు, నరుని ఆయుష్ ఎంత కొద్దిదో. చూసారా, ఇది మనం ఏమనుకుంటాం తెలుసా, 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఎక్కువ అనుకుంటాం మనం. కానీ అది దేవుడి దృష్టిలో ఎలా ఉందంట, కొద్ది మాత్రమే కనపడుతుంది. గనక మరి మరణం తర్వాత జరగబోతుంది, ఏం జరగబోతుంది అనే విషయానికి సమాజం ఏ విధమైన ఆలోచన కలిగి ఉందంటే, కొంతమందిని చూస్తే ఏమంటారు తెలుసా, చచ్చిపోయిన తర్వాత మా ఆయన గారు చచ్చిపోయారు అనుకోండి, మా మనవల్లో పుట్టాడండి, సేమ్ ఆయన పోలికలే, సేమ్ ఆయన అలాగే తిట్టివాడండి, నన్ను అలాగే పిలిచివాడండి, నన్ను అలాగే తండ్రివాడండి, మా ఆయన నన్ను అలాగే తిట్టివాడండి. కొంతమంది ఏమంటారు, మంచి పని చేసినోడేమో ఈగలా పుడతాడంట, చెడ్డ పని చేసినోడేమో పందిలా పుడతాడంట. ఏంటంటే పుణ్యకార్యాలు చేసినాడు మళ్ళీ మనిషిగానే పుడతాడంట, 7 జన్మలు పుడతాడంట 7 సార్లు. దేవుడికి ఇంకా అదే పని, ఇంకా అర్థమానే. అసలు దేవుడు ఎందుకు పుట్టించాడన్న విషయం మనకు తెలియకుండా 7 సార్లు ఎందుకు పుట్టిస్తాడు, 10 సార్లు ఎందుకు పుట్టిస్తాడు? ఆయన దగ్గర ఇంకెవరు లేరంటావా? బా నిన్నే మళ్ళీ అత్తమాన పంపించడానికి, చంపేసి మళ్ళీ తీసుకెళ్ళిపోవడం, చంపేసి తీసుకెళ్ళిపోవడానికి. ఆలోచించాలి ప్రియులారా. కనుక సమాజం ఎలా ఆలోచిస్తుందంటే రకరకాలుగా ఆలోచన చేస్తుంది. మనిషి మరణించిన తర్వాత మళ్ళీ మా ఇంట్లోనే పుడతాడు. అయితే ఇవన్నీ అలా ఉంచితే మరి మనం చేరిన బైబిల్ గ్రంథం మన దేవుడు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు చూడండి, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం 14 వచ్చిన వరకు చూడండి. ఉమ్, 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 ఆ, ఉమ్, 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 ఉమ్. బుద్ధిహీనులు అంటే విస్తారంగా మాట్లాడతారంట. ఎలాగంట, దేవుడు అనేవాడు ఉన్నాడా, దేవుడు అనేవాడు చూసారా మీరు, పరలోకం అనేది ఉందా, నరకం అనేది ఉందా, మీరు చూసి వచ్చారా, చచ్చిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు పరలోకం వెళ్ళిపోతారంట, నరకానికి వెళ్ళిపోతారంట, ఎక్కడికి వెళ్ళిపోతారంట. మరి అమెరికాని చూసి వచ్చావేంటి నువ్వు? మీలో ఎంతమంది అమెరికాని చూశారు చెప్పండి అమ్మా? పాలకం చెరువు కాలగొట్టేది అట్లేదు మేము అంటారు కొంతమంది. అవునా? హైవే వేసారంట, హైవేకి వెళ్ళి హైవే ఎలాగంట కూడా తెలిసి మాకు అన్నారంట. అవునా? కానీ అమెరికా ఉందంటే నమ్ముతారా లేదా మీరు? మరి ఎలా నమ్మారు? చూసి వచ్చినోడు ఉన్నాడు కనుక, చెప్పాడు కనుక నమ్ముతున్నాం. మరి చూసి వచ్చి చెప్పిన ఆయన పరలోకం ఉంది, నా పరలోకపు తండ్రికి అనేక నివాస స్థలాలు ఉన్నాయి అని చెప్పినా గానీ దేవుడు ఎక్కడున్నాడు? పరలోకం నువ్వు ఎవరు అనరు, మన క్రైస్తవులే అంటారు, పరలోకం చూసి వచ్చావా నువ్వు, నరకాన్ని నువ్వు చూసావా? వాళ్ళ నరకం మనకి ఎలా ఉంటుంది తెలుసా, రంభా వరసలు ఉంటారంట. మన నరకంలో ఏముంటది, ఎప్పుడు కాలుతానంటాడు దేవుడు, పురుగు అగ్ని కాలదంట, పురుగు సావదంట. అవునా? ఈ డైలాగులో మనకి ఎలాంటి డైలాగ్ బోర్డు వచ్చేస్తా ఉంటాయి, డైలాగులు, సినిమా డైలాగులు ఉన్నాయి కదా. అయితే ఇక్కడ ఆలోచన ఏంటంటే మరణం తథ్యం ఖచ్చితం. అయితే మరణమును గురించిన ఆవశ్యకత అనేది మానవులకి ఖచ్చితంగా ఉండాలి. అందుకే ప్రసంగి గ్రంథంలో ఏమంటాడు, 14 10 అధ్యాయం 12 14 విషయంలో అంట, విషయం చెప్తున్నాను, అక్కడ బుద్ధిహీనులు అంటే వాళ్ళు ఇష్టం వచ్చి మాట్లాడుతున్నారంట. మరి ఎవరు చెప్తే నమ్ముతారు? దేవుడు మాట్లాడితేనే బుద్ధిహీనుల నోరు మూయబడుతుంది. బుద్ధిహీనుల నోరుకి మూత పడాలంటే ఎవరు మాట్లాడాలి? దేవుడే మాట్లాడాలి, దేవుడే చెప్పాలి. మరి దేవుడే చెప్పాలి గనక మరి సృష్టికర్తకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. ఏదైనా సరే దేవుడే సృష్టికర్త చెప్తేనే అర్థమవుతుంది, బాగుంటది. గనక మానవులు మరణం విషయంలో తప్పుడు ఆలోచనలకి వెళ్ళిపోతున్నారు. గనక శ్రేష్టమైన దేవుని మాటల ద్వారా మరణానంతర జీవితం ఎలా ఉండబోతుంది, అర్థమవుతుందా? మరణానంతర జీవితం ఎలా ఉండబోతుంది, దీనికంటే ముందు అసలు మరణం ఎలా సంప్రాప్తం అవుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో తెలుసు మనకి, ప్రారంభపు ఏదేను వనంలో ఆదాము అవ్వలను సృష్టించినప్పుడు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇచ్చినప్పుడు వారు ఏం చేశారు? దేవుని మాటను ఖాతర చేసి ఏం చేశారు? దేవుని ఆజ్ఞ అతిక్రమించడం వల్ల ఏమైపోయింది? వారు మరణాన్ని కొని తెచ్చుకున్నారు. మరణాన్ని కొని తెచ్చుకోవడం వల్ల ఏమైపోయారంటే వారు దేవునికి ఎడబాటు అయిపోయారు. ఏమైపోయారమ్మా? చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం మనం చూడగలిగితే, అది మీరు రాసుకోండి, చదువుకోండి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా మరణము, పాపము ద్వారా మరణం ఎలా వచ్చేసిందంటే, మరణం డైరెక్ట్గా వచ్చిందా? రాలే. ఎలా వచ్చిందంట? ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా ఏమొచ్చిందంట? పాపము లోకములోనికి రంగ ప్రవేశం చేయటం ద్వారా మరణానికి మానవుడు ఏం చేశాడు? ద్వారాలు తెరిచేశాడు. అసలు ఈ మరణానికి కారకుడు ఎవరు? అసలు ఎవడు అంటే హెబ్రీ పత్రికలో ఉంటుంది చూడండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము, హెబ్రీ పత్రిక, ఈ మరణానికి అసలు కారకుడు ఎవడు? మరణానికి హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం
2 అధ్యాయం 14 వచ్చిన, క్షమించాలి, హెబ్రీ పత్రిక 2 అధ్యాయం 14 వచ్చిన. కాబట్టి కాబట్టి ఆ పిల్లలు ఆ పిల్లలు రక్తమాంసములు ఆ రక్ ఆ ఆ ప్రకారమే ఆ ప్రకారమే మరణం యొక్క మరణము యొక్క బలము గల వానికి బలము గలవాడు, అంటే మరణానికి బలము ఉందంట. ఎవరంట? బలాఢ్యుడు ఉన్నాడంట. ఎవరంట మరణానికి బలాఢ్యుడు? అనగా అనగా అపవాదిని ఆ అపవాదిని మరణము ద్వారా మరణము ద్వారా నశింపజేయుటకు నశింపచేయుటకు జీవితకాలమంతయు జీవిత కాలమంతయు మరణ భయము చేత మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా ఆ రక్తమంతా ఓకే, సరిపోతుంది. అసలు మరణానికి బలమైన వాడు ఎవరంటే కారకుడు? అపవాది. మరి అవ్వమ్మల్ని ఆదమ్మల్ని పాడు చేసినాడు ఎవడు? అవునా కదా? ఏదైనా వనంలో ఉన్నప్పుడు ఎంత చక్క వచ్చి మీ దేవుడు ఏం చెప్పాడంటే, ఇదిగోండి ఈ మధ్య తోటలో ఏదో తినొద్దన్నాడు, తింటే చచ్చిపోతామన్నాడు అన్నప్పుడు ఏమన్నారు వాళ్ళు? ఏమన్నాడు అపవాది గాడు? మీరు తిన్నా చావనే చావడు, మీ దేవుడు అబద్ధం చెప్పాడు. అవునా కదా? మనం కూడా ఎలాగంటాం, మీ దేవుడు ఎప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, ఎప్పుడు కమ్మలు పెడుతున్నాడు, మా దగ్గర రండి, మేమన్నీ ఇస్తాం. అర్థమవుతుందా? ఇలాగా ఆనాడు ఆదాము అవ్వలు సింపుల్గా పడిపోయారా పాపంలోకి? ఎవరు ప్రేరేపించాడు? అపవాది. అపవాదికి ఉన్న బలం ఏంటంట? అందుకే ఆడు ఏం చేస్తున్నాడంట? విజయ కేతనం ఎగరవేస్తున్నాడు. ఎవరు ఎగరేస్తున్నాడు? మరణం అంటే ఎవరు? అపవాది. అర్థమైందా? ఆ మరణానికి మూల పురుషుడు ఎవరంట? అపవాది. నిత్య జీవానికి మూల పురుషుడు ఎవరు? యేసుక్రీస్తు. మీకు అర్థం అవ్వాలి. అందుకే చాలా మంది మరణం అంటే ఎందుకు భయపడుతున్నారంటే, ఏ మరణం? శారీరక మరణం అంటేనే భయపడుతున్నారు. మరి ఆత్మీయ మరణం అంటే ఎవరికి భయం లేదు. అసలు ఆ పాతాళం, ఆ నిత్య నరకాన్ని ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడంట? అపవాదికి. ఒకసారి మళ్ళీ చదవండి అధ్యాయం. కాబట్టి ఉమ్, ఆ పిల్లలు ఉమ్, రక్తమాంసములు గలవారైనందున ఉమ్, ఆ ప్రకారమే ఉమ్, మరణం యొక్క బలము గలవారిని ఉమ్. అనగా అపవాదిని అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు దేని ద్వారా నశింపచేయటకంట? మరణము ద్వారానే నశింపచేయాలంట. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంటండి. అంటే ఇప్పుడు శత్రువుని ఎలాగ ఎదిరించాలి మనం? శత్రువుగానే మనం జయించాలి. అంటే మరణం అంటే ఎదుటివాడిని చూసి సాతాను గడా, అయ్య బాబు నాకు భయం, ఆడు అడిగేలనుకో నన్ను ఏం చేస్తాడు? మింగేస్తాడు. ఆదమా వల్లనే మింగేసాడు, నన్ను పెద్ద చిత్రం ఏంటి అనే ఆలోచనలో ఉన్న మనము ఆ మరణాన్ని చూసి భయపడిపోతున్నాం. అందుకే యేసుక్రీస్తు వారిని 40 దినాలు ఏం చేశాడు? ఆయన శోధించాడు. మరి ఎవరో యోబు గారిని శోధించాడు. ఇంకా అనేక మంది భక్తులు మనం చూడగలిగితే ఆ పోస్తులు కూడా శోధించాడు. చాలా మందిని మరణవశం చేసేయాలి, వీళ్ళని నాతో పాటు కూడా తీసుకెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు ఆదాము అవ్వలు ఏం చేశారంట? దేవుడు చెప్పిన మాటను ఖాతరు చేయక, అపవాది వాడు చెప్పిన మాటను ఖాతరు చేసి ఏం చేయరు? తిన్నద్దన్న పండుని తినేసి ఏం చేయరు? ఒకరి మనుషుని ద్వారా పాపము ఎలాగైతే లోకంలోనికి రంగ ప్రవేశం చేసిందో, పాపము ద్వారా వచ్చినది ఏంటంట? జీతం మరణం. మరణాన్ని కొని తెచ్చేసుకున్నాడు ప్రియులారా మానవుడు. అయితే ఈ మరణం తర్వాత జీవితం ఉంది. అది ఎలా ఉంటుంది? మనిషికి ఈ మరణము ద్వారా జీవితం అనేది ఉందనే విషయాన్ని ఎలా తెలుసుకోగలమంటే, 2 శక్తుల కలయికే మన శరీరం. ఏంటంటే 2 శక్తుల కలయికే మన శరీరం. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం యేసుక్రీస్తున్నారు. ఆ రోజున ఎవరైనా విన్నారా? ఎల్లవయ్యా శరీరానికి అలసడు వచ్చేతే ఆత్మ అంటవే, నువ్వు ఆత్మ కడతానంటవేంటి అన్నారా? అవునా కదా? ఉన్నారా? లేదు. అయితే ఈ శరీరానికైతే మనం పౌష్టికంగా అంతా పెడుతున్నాం. అందంగా ఉండడానికి పేరేంలో రాస్తున్నాం, ఆరోగ్యంగా ఉండడానికి ఎన్నో మందులు వాడుతున్నాం, ఏదైనా చూస్తాం. మనకి ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే అలర్ట్ అయిపోతాం. అయితే ఈ ఆత్మ అయిన శక్తికి మరణం లేదు, కానీ ఈ శరీరానికి మరణం ఉంది. మన్ను అయినది మరలా మన్నుకే చేరిపోవాలంట. తర్వాత ఆత్మకి వెళ్ళాలంట. ఎక్కడి నుంచి వచ్చాం మనం? చూడండి ఎక్కడ ఉంది అది? ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. ఇంకా నాకు అయిపోయింది, ముగిస్తాను 10 నిమిషాలు. మన్నైనది వెనుకటి వల్ల మళ్ళీ అయిపోదును, భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకే మరలా పోను. మీకు విషయం చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే తనకు పిల్లలు కావాలి అనుకున్నప్పుడు వెంటనే ఆయన భూమి పుష్పం చేయలే. నేల మట్టి నుంచి అంట కొంత మట్టిని తీసుకుని మట్టి బొమ్మతో చేసంట ఆయన నాసికారంధ్రాలు ఏం చేయాలంట? బొమ్మలోనికి జీవవాయుని ఊదడం మనకు అందరికీ తెలుసు. అంటే మట్టి ఎక్కడి నుంచి వచ్చింది? బయట నుంచి వచ్చింది. జీవం ఎక్కడి నుంచి వచ్చింది? దేవునిలోంచి వచ్చింది. మరి దేవునిలోంచి వచ్చిన జీవాన్ని గురించి దేవుని గురించి అడిగితేనే తెలుస్తుంది. మరి దేవుడు ఏం చెప్తున్నాడు ప్రసంగి గ్రంథకర్త ద్వారా? మన్నయున నీవు మరలా మన్నుకి వెళ్ళిపోతారా నాయన, నేను జీవింపజేసేది ఆత్మ గనక దాన్ని చెప్పిన మాట నువ్వు వినాలి. ఎందుకంటే నీ ఆత్మ చెప్పినట్టు నువ్వు వినకపోతే ఏమైపోతావు తెలుసా? మరణవశం అయిపోతావు. మరణము దేని వల్ల వస్తుంది? దేవుని మాటను ఖాతరు చేయటం వల్ల. ఆజ్ఞ అతిక్రమం ఏమైతుంది? పాపం అయిపోతుంది. పాపం వల్ల ఏమొస్తుంది? మరణం. ఏ మరణం అది? సాధారణ మరణమా? అదే శరీర మరణమా? ఆత్మీయ మరణం. ఆత్మీయ మరణం. సాతాను గారికి ఇచ్చిన మరణానికి అధిపతి అన్నాడు కదా, వాడు శరీర పరంగా చనిపోయాడా, ఆత్మపరంగా చనిపోయాడా?
అది కనపడుతున్నాడు మనకే? కనపడ్డు. వాడు కూడా కనబడిన ఒక శక్తే. వాడు కూడా నిత్యాగ్నిగుండానికి, వాడు మరణానికి ఎవడన్నాడంట? అధిపతిగా ఉన్నాడంట. ఆ అధిపతిగా ఉన్న వాడి వద్దలో మనం కూడా వెళ్ళిపోయే గుంపులో ఉన్నాం. వెళ్ళిపోయే గుంపులో ఉన్నాం గనక మరణాన్ని గురించి మనకు సరైన అవగాహన తెలిసిందనుకోండి, వాడి దగ్గరికి వెళ్తాం మనం, వాడిని జయిస్తాం. అంటే ఎలా జయిస్తాం? మరణానికి ఉన్న బలం ఏంటి? ఓకే, అపవాదే. అపవాది ఏం చేశాడు? మరణానికి బలం ఆడే. అయితే మరణానికి బలం ఏంటంటే, ఇప్పుడు మరణం అవుతామండి. ఇప్పుడు ఎలా ఒక రెండు రెండు ఉన్నాయి మనకి ఎదుటిగా. ఒకటేమో నిత్య జీవానికి వెళ్ళేది, ఒకటి మరణానికి వెళ్ళేది. చూస్ చేసుకుంటాక ఒక పాయింట్ ఉంది. అటు వెళ్ళాలంటే ఏంటి, ఇటు వెళ్ళాలంటే ఏంటి? ఇప్పుడు ఆదామావులో మరణాన్ని కొని తెచ్చుకున్నారు కదా, దానికి కారకం ఏంటి? ఆ? ఓకే, ఆజ్ఞాతిక్రమే, పాపం. అర్థమవుతుందా? మరణానికి అధికారి ఎవరు? పాపం. పాపం పాపం వల్లే మరణం ఏమైపోతుంది? దానికి బలం పెరిగిపోతుంది. సమాజంలో వాడు ఎగరేస్తున్నాడు. ఈ లోకమంతా ఎవరి ఎట్లా ఉందంట? నా వశమున ఉన్నది నువ్వు మొక్కినచో ఇదంతా నీకు ఇచ్చేస్తానంటాడు అపవాది. మీకు అర్థమవుతుందా? అంటే మరణ వశం ఆడి చేతిలో ఉంది. తినేసాడు, మింగేడు. ఎక్కడి నుంచి? ఆదాము కానించి తింటా వచ్చేసాడు. ఆదాము కానించి మోషే వరకు అన్నట్టు చూడ. చదవండి మళ్ళీ సరే, రోమపత్రిక 5:12 నేను కంక్లూడ్ ఇస్తాను, ఇక్కడ చదువుకోండి. ఇట్లుండగా ఒక మనుషుల ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకంలో ఎలా ప్రవేశించును, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైన 14 చదవండి. అయినను ఆదాము చేసిన అతిక్రమము పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకుని మోషే వరకు ఏంటమ్మా? మరణం ఏళ్తనే ఉందంట. ఆడి ఇంకా విద్యోత్సాహం ఎగురు పెడతానే ఉన్నాడంట. నా విజయం, నా విజయం, నా విజయం. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా అంటున్నాడు. అయితే మరణం తర్వాత మానవుడు వెళ్తున్న చోటు ఎక్కడనే విషయం యొక్క అవగాహన తెలిస్తే ఆ విజయాన్ని కూడా మనం ఏం చేస్తాం? దాన్ని పటాపంచలు చేసి మనం విజయకేతనాన్ని ఎగరవేస్తాం. మీకు అందుకే ఒక విషయం చెప్తాను చూడండి. లోకాసు వార్త 16 నుంచి 30 వెళ్తే అక్కడ ఎవరు కనపడతారంటే ధనవంతుడు లాజరు కనపడతాడు. ధనవంతుడు సుఖాన్ని అనుభవిస్తాడు, లాజరు ఏమో కష్టాలు అనుభవిస్తాడు. మనకు ఒక సాదృశ్యంగానే చూపించాడు దాని ఎగ్జాంపుల్ గా. అప్పుడు అక్కడ ఒక ప్రాంతం ఉందంటండి. ఎవరు? అబ్రహాం గారు అక్కడ ఒక స్థలంలో ఉంటారు. ఆ స్థలానికి నెమ్మది పొందే స్థలం అనే పేరు ఉంది. ఆ పేరు కలిగిన దాంట్లో ఎవరున్నారంటే లాజరు ఉన్నట్టుగా కనపడుతుంది. వేదన పొందే స్థలంలో ఎవరున్నట్టు కనపడుతుంది? ధనవంతుడు కనపడినప్పుడు ఆయన అంటాడు, ధనవంతుడు, ఓ అబ్రహామా, నేను చాలా వేదన పడిపోతున్నాను కనుక నువ్వేం చేయాలంటే ఆ లాజరును పంపించి ఆ వేలు కొనంలో నుంచి ఒక చుక్క అయిపోవా, నేను బతికిపోతాను అంటున్నాడు. అంటే అక్కడ ఏమో కనపడుతుంది? మరణించిన తర్వాత విమానుడు ఎక్కడికి వెళ్తాడంట? పాతాళంలోనికి వెళ్ళిపోతాం, వేదన పొందే స్థలానికి వెళ్ళిపోతాం. ఏంటమ్మా? వేదన పొందే స్థలానికి వెళ్ళిపోతాం అని అక్కడ మనకు కనబడుతుంది. అయితే పాతాళం అక్కడ కనపడే విషయం ఏంటంటే పాతాళ లోకం ఒకటి ఉందని మనకు అర్థమవుతుంది. అక్కడ ఏంటంటే మరణం అయిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాడు? మన నీతి క్రియలను బట్టి ఎక్కడికి వెళ్తామో అనేది డిసైడ్ అవుతుంది అక్కడ. దాన్ని బట్టి మనం ఆలోచన చేయగలిగితే బెస్ట్ ఎగ్జాంపుల్ నేరస్తులు సెంట్రల్ జైల్లో అయిపోయింది. ఇంకొక 10 నిమిషాలు సెంట్రల్ జైల్లో వేస్తే వారి కింద చెప్పాను కదా, కారాగారంలో వేసినప్పుడు వాడు నేరం చేశాడు కనుక వాడికి విడుదల లేదు. అందుకే ఒక మాట ఉంటుంది చూడండి, అపోస్తుల కార్యం 2:24 ఒక మాట ఉంటుంది చూడండి. అక్కడ మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యమా? ఆగిపోండి. ఏంటంటమ్మా? మరణము ఆయను, ఎవరైనా యేసుక్రీస్తును బంధించుట అసాధ్యము. అంటే యేసుక్రీస్తును బంధించుట అసాధ్యం అంటే మిగతా మానవులందరినీ కూడా బంధించిందనే కదా అర్థం వస్తుంది అక్కడ. ఏంటంటే మిగతా మానవులందరినీ బంధించిందని కదా. అంటే మనందరం ఎక్కడికి వెళ్ళిపోయినట్టు? సెంట్రల్ జైల్లోకి వెళ్ళిపోమనుకోండి, మనకేముంటది? శిక్ష ఉంటుంది. కొన్ని రోజులు కొన్ని శిక్షలు ఉంటాయి, కొన్ని రోజులు యావజ్జీవ శిక్ష ఉంటుంది, మరణ శిక్ష ఉంటుంది. అంటే అక్కడికి వెళ్ళామనుకోండి బందీ అయిపోతాం. అవునా కదా? ఒక జైల్లోకి వెళ్ళామంటే బందీ, వాళ్ళు విడిపిస్తేనే మనము, లేదంటే ఎవరైనా సరే మన పక్కన న్యాయాధిపతి వచ్చి మనం విడిపిస్తేనే విడుదల ఉంటుంది. అందుకే మన పక్షాన ఒక న్యాయాధిపతి వచ్చాడు. ఆయనే యేసుక్రీస్తు అనే నరుడు. మరణాన్ని ఏం చేశాడు? ఆయన మృంగేశాడంట. ఆయన చదవండి ఆయన మైండ్లో పెట్టుకుని, ఆ మరణము ఆయన బంధించుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. చూసారా? అంటే మరణం అనేది ప్రతి మానవును కూడా ఏల్తుంది. అవునా? ఇక్కడ ఎలా కనబడుతుందంటే యేసుక్రీస్తుకి మరణం వచ్చింది, మనకే మరణం వచ్చింది. ఎవరికే? పుడుతున్న వాళ్ళందరికీ మరణం వచ్చింది, అందరికీ మరణం వచ్చింది. కానీ యేసుక్రీస్తు మరణం ఏమైంది?
విజయం అయింది. మీకు అర్థమవుతుందా? విజయం అంటే అంటే ఇక్కడ పుడుతున్న ప్రతి మానవుడు చచ్చిపోయిన ఎలా లేచాడా? మరి లేదేంటి? లాజర్ లేగలేదా? యాయూరు కుమారుడు లేగలేదా? మరి యేసుక్రీస్తు లేవడానికి ఆయన లేవడం పెద్ద చిత్రం ఉంది. అంతేనా? అలాగే అడుగుతారు, మరి అడిగారు కౌంటర్లు వేసి ఉన్నాయి కదా. యేసు ప్రభువే లేపాడు చచ్చిపోయిన వాళ్ళని. ఆయన కూడా దేవుళ్ళు లేపినప్పుడు ఆయన చావుకి వీళ్ళ చావుకి పెద్ద వ్యత్యాసం ఏముంది? ఆ? ఏంటంటే వాళ్ళు మరలా చనిపోయారు. వెరీ గుడ్. మరి యేసుక్రీస్తు ఎక్కడుంది మరి? రోమాపత్రికలో ఉండొచ్చు 6వ అధ్యాయం. రోమాపత్రిక 6వ అధ్యాయం 8వ వచనంలో ఉండొచ్చు అన్నమాట. మనం క్రీస్తుతో మనము క్రీస్తుతో కూడా కూడా చనిపోయిన ఎడల చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన మృతులలో నుండి లేచిన క్రీస్తు క్రీస్తు ఇకను చనిపోడని ఇకను చనిపోడని మరణమునకు మరణమునకు ఇకను ఆయన మీద ఆయన మీద ప్రభుత్వం లేదని ప్రభుత్వం లేదంట. ఏంటంటే నేరం చేసే వాళ్ళ మీద ప్రభుత్వం ఉంటుందా లేదా? ఖచ్చితంగా ఉంటది. కానీ యేసుక్రీస్తు ఏ నేరము చేయకుండా అన్యాయముగా సిలువేయించుకున్నాడండి, నీ కోసం నా కోసం. ఎందుకంటే అందరూ కూడా మరణ వశంలోనికి వెళ్ళిపోతున్నారు కనుక అపోస్తలుడైన పౌలు ద్వారా ప్రశ్నిస్తున్నారు ఏంటంటే, ఇప్పుడు చదవండి కూడా కొరింథీ పత్రిక 15వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం చదవండి. 55వ వచనం చదవండి. ఉమ్. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? అది కదమ్మా 54 చదవండి. 54. ఉమ్. ఏమైనది దేవుని మరణము మృంగివేయబడినది. విజయమందు మరణము చచ్చివేయ విజయమందు మరణమును మృంగివేయబడిను. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారు మరణాన్ని మింగేశారు. ఎలా మింగేశారు? 3వ దినాన సజీవుడై తిరిగి లేచి మరలా ఆయన ఎక్కడ వెళ్ళిపోయాడు? చనిపోలేదు అంటున్నాడు రోమాపత్రికలో. అంటే ఆయన మరణం అంటే పాపాన్ని ఏం చేశాడు? ఆయన జయించాడు. ఎలా జయించాడంటే ఏమన్నాడంటే, నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలరు? నేను అనేకుల కొరకు క్రయధనముగా నేనేమైపోతున్నాను, నా సహోదరుల కొరకు క్రయధనముగా నేనేమైపోతున్నాను, వారి కోసం ప్రాణం పెట్టడానికి వచ్చానన్నాడు. అంటే నీవు నేను పాపం అనే ముళ్ళులోను బందీకానలైపోయిన మనల్ని ఆయన ఆ పాపము నుండి ఏం చేశాడు? ఆయన విజయోత్సవాన్ని ఎగరవేస్తూ అడుగుతున్నాడు ప్రశ్న, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? మరణానికి విజయకేతనం పాపమైతే ఆ పాపాన్ని జయించిన వాడు ఒకే ఒక్కడు, ఆయనే మన సృష్టికర్త అయిన యేసుక్రీస్తు. అందుకే ఆయన శక పురుషుడు, యుగ పురుషుడు. అదొందా ఇలాగ పిలువబడ్డాడు కనుక ఈ రోజు మనం ఏం చేస్తున్నాం? ఆయన తిరిగి లేచాడని మనం ఏం చేస్తున్నాం? సమాజానికి చెప్తున్నాం. కనుక ఆయన తిరిగి లేచి ఏమన్నాడు? వెళ్ళిపోతూ నేను మిమ్మల్ని కూడా క్రియ తండ్రి వద్దకు తీసుకుని పోదును, అక్కడ అనేకమైన నివాస స్థలములు ఉన్నాయి, ఒక లేని ఎడనే మీకు చెప్పుతును అన్నాడు. అంటే మనందరిని కూడా తండ్రి వద్దకు చేర్చడానికే కదా ఆయన శిలువ మరణంలో చనిపోయాడు. అంటే మరణం అంటే అందరికీ భయం వేస్తుంది కనుక నేనేం చేయాలి? నా సహోదరుని బ్రతికించాలి. అందుకే కొలసీ పత్రిక 3వ అధ్యాయం ఉంటది, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని మనం వెతకాలి ప్రియులరా. ఇప్పుడు చెప్పండి, మరణం వస్తే ఏం చేయాలి? హిజ్కీలాగా భయపడటం కాదు. మరణం వస్తే క్రీస్తులాగా ఎదురాడి ఏం చేయాలి? విజయోత్సవాన్ని ఎగరవేయాలి. అందుకే ప్రతి వ్యక్తిలో ఒక ముళ్ళు ఉంటుంది. అయితే ఆ ముళ్ళు ద్వారా క్రీస్తుని మధ్యవర్తి మనల్ని ఏం చేస్తున్నాడు? దానికి విజయాన్ని ఇస్తున్నాడు. ఇప్పుడు అర్థమైందా? మరణం అనే విషయం గురించి మనం సరైన అవగాహన లేదనుకోండి, మరణం ఎందుకు వస్తుంది, ఎందుకు పుడుతుంది, ఎందుకు కలుగుతుంది, అసలు మరణించిన తర్వాత మన బ్రతుకేంటి, మన స్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి అనే విషయాన్ని మనం గుర్తిరగలేదనుకోండి, ఏమైపోతాం? సరైన అవగాహన లేదనుకోండి, పుట్టినోడు ఏమవుతాడు? మళ్ళీ పుడతాడులే, చచ్చుడు మళ్ళీ పుడతాడులే, మా పిల్లల్లో పుడతాడు, మా మనవల్లో పుడతాడు, తీగలో పుడతాడు, అందులో పుడతాడు, దోమలో పుడతాడని భ్రమలోనే ఉంటాం తప్ప చచ్చిపోయిన తర్వాత మరొక లోకం ఉంది. అది పరలోకము, పాతాళ లోకం అనేవి ఉన్నాయి. దేవుని క్రియలు జరిగించేవాడు, దేవుని ఇష్టాన్ని జరిగించేవాడు ఎక్కడికి వెళ్తాడు? దేవుని యొద్దకు వెళ్తాడు. దుష్టుడితో కలిసి మరణానికి అధిపతి అయిన సాతానుగాడితో సహవాసం చేస్తే వాడు ఎలాగైతే పాతాళ వశంలోకి వెళ్ళిపోతాడో మనం కూడా అలాగే పాతాళ వశంలోకి వెళ్ళిపోతామని గుర్తెరగాల ప్రియులారా. క్రైస్తవుడికి నిరీక్షణ ఉందా లేదా? ఏంటా నిరీక్షణ? నిత్య జీవం అనే నిరీక్షణ కలిగి జీవించడమే. చావైతే ఏమంటాడు అపోస్తలుడైన పౌలు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. లాభం అనే నినాదాన్ని అపోస్తులు చూపించారు. క్రైస్తవులుగా మనం కూడా ఏం చేయాలి తెలుసా? మరణాన్ని ప్రేమగా ఆహ్వానించేవారుగా ఉండాలి, మరణానికి భయపడేవారుగా ఉండకూడదు. అందుకే ఈ రోజు యేసుక్రీస్తు వారు 40 దినాలు చేసి జరిగిన తర్వాత మనం ఈ రోజు శుభ శుక్రవారం అయిపోయింది. శుభ శుక్రవారం 3వ దినాన ఆయన క్రీస్తు సజీవుడై లేచాడని సమాజానికి మనం ఎందుకు ప్రకటిస్తున్నామో మనకు అర్థం కాకుండా, ఆయన మరణాన్ని గెలిచాడు, మరణపు ముళ్ళుని విరిచాడనే విషయాన్ని మనం గుర్తిరగకుండా, ఓ మరణమా నీ విజయం ఎక్కడంటే మనం తెలియకుండా మనం బ్రతికేస్తే మరణానికి విజయం ఇచ్చేవారుగానే ఉంటాం మనం. కనుక దాని ముళ్ళు విరిచేవారుగా మనం ఉండాలి. అట్టి ధన్యత మనందరం పొందాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్.